వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేస్తే రాంగ్ క్యాప్చా అని ఎందుకు వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి, మీకు ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ సంబంధించి ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు 15th రోజే ఈ లింక్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో మరి ఈ లింక్ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, యాక్చువల్గా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక మనకు లింక్ అయితే జనరేట్ చేశారు కానీ ప్రజెంట్ అది యాక్టివేట్లో లేదు. అందుకే మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు క్యాప్చా రాంగ్ అని వస్తుంది. మీరు అఫీషియల్గా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఈ సైట్ చూడండి, jemains.nta.nic.in ఈ వెబ్సైట్లోకి మీరు వస్తే మీకు ఇక్కడ ప్రీవియస్గా సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక్కడే మనకి ఇంకొక లింక్ యాక్టివేట్ చేస్తారు అడ్మిట్ కార్డ్ సంబంధించి. అప్పుడు లింక్ పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ పేజీలో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది అడ్మిట్ కార్డ్ సంబంధించి. సో అప్పుడు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో మరి ఎందుకు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఆల్రెడీ ఎన్టీఏ ప్రీవియస్ 3 years నుంచి ఇదే చేస్తుంది. మీకు 21st and 22nd ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్కి ఈరోజు లేదు టుమారో మీకు అడ్మిట్ కార్డ్స్ లింక్ అనేవి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ వాట్సాప్లో అప్డేట్ చేస్తాను చూడండి. అప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ మీకు మళ్ళీ లింక్ సంబంధించి ఎప్పుడు వస్తుంది అనేది ఎన్టీఏ అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే ఇక్కడ లింక్ జనరేట్ అయ్యి యాక్టివేట్ అయిన తర్వాత కూడా మీకు వీడియో చేసి క్లియర్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ.